ఇరాన్ నుండి మరొక సంచలనమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఏఐతో రూపొందించిన క్షిపణి దాడుల వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో ఇరాన్ సైనిక శక్తిని ప్రతిబింబించేలా పలు దృశ్యాలు చూపించారు. ఇందులో మొస్తబా ఖమేనీ పాల్గొన్నట్లుగా చూపించిన ఒక సైనిక సమావేశం కనిపిస్తుంది. ఆ తరువాత క్షిపణి ప్రయోగాలు, నగరాల్లో భారీ పేలుళ్లు, అలాగే అల్ అక్సా వైపు ఇరాన్ సైనికులు ముందుకు సాగుతున్నట్టుగా చూపించారు. ఈ వీడియోలో కనిపించే దృశ్యాలు నిజ సంఘటనలు కావని, ఇవి పూర్తిగా కృత్రిమ మేధస్సుతో రూపొందించినవని ఏఏ వీడియో విడుదల చేయడం మొదటిసారి కాదు. గత వారం కూడా ఇరాన్ ప్రభుత్వ మీడియా ఒకే ప్రతీకారం అనే పేరుతో మరొక ఏఏ వీడియోను రిలీజ్ చేసింది. అందులో హిరోషిమా, వియత్నాం, యమన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, గాజా, పాలస్తీనాలలో అమెరికా పాల్గొన్న యుద్ధాలను సహా ప్రపంచంలోని పలు యుద్ధాల దృశ్యాలను చూపించారు. పశ్చిమాసియాలో యుద్ధం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్స్తోంది. తాజాగా కువైట్లోని విద్యుత్ నీటి శుద్ధి కర్మాగారాలపై ఇరాన్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో భారత్కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందాడు. టెక్నికల్ ఎమర్జెన్సీ సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ప్లాంట్ నిర్వహణ అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్షిపణి దాడి కారణంగా విద్యుత్ నీటి శుద్ధి కర్మాగారం వద్ద ఓ సర్వీసు భవనం దెబ్బతిందని కువైట్ అధికారులు తెలిపారు.